హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చక్కగా ఉన్నానండి. విషయం ఏంటంటే ఈరోజు ఒక చిన్న విషయం తెలియజేయాలని మీ ముందుకు వచ్చేసాను. విషయం ఏంటంటే మొన్నటి వరకు హడావిడిగా మ్యాట్లన్నీ అంటే యోగా మ్యాట్స్ అన్నీ చంకలో పెట్టుకొని పరిగెత్తి గ్రౌండ్కి యోగాలు చేసేసారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేస్తున్నారా యోగా ఎవరైనా? లేదుగా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉండే నా మైండ్లో, ఒక 10 years బ్యాక్ నుంచే ఉండే. ఏమని, 2013లో నేను యోగా క్లాస్కి వెళ్ళాను. నాకు అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేదాన్ని, క్యూర్ అయ్యింది యోగా చేసిన తర్వాత. ఇంకా మాకు నేర్పించిన గురువు గారు వచ్చేసి సత్యం గారు. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా యోగా అనేది పులివెందుల్లో నేర్పించాలి, సరిగ్గా ఎవ్వరూ లేరు. ఉండొచ్చు మేబీ, బట్ ఆయనలాగా కేర్ తీసుకొని చెప్పేవాళ్ళు లేరు నేను చూసినంత వరకు అయితే అప్పుడు అనిపించింది అనమాట, అరే ఇలాంటి గురువుగారు ఒకరుంటే బాగుండు కదా. మన హెల్త్ని మనము డబ్బులు ఖర్చైనా పర్లేదు, మంత్లీ ఇంత 1000 1500 పే చేసి నేర్చుకోవచ్చు హ్యాపీగా. మన హెల్త్ని మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మన బాడీని అని చెప్పేసి నాకు థాట్ వచ్చే. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, యోగా నేర్పించాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఆరోగ్యం పట్ల అని నా మైండ్లో ఎప్పుడూ ఉండే. కానీ మొన్న రీసెంట్గా నరేంద్ర మోడీ గారు మన ఇండియా వైడ్గా మొత్తం అందరికీ యోగా క్లాసెస్ మొత్తము ఒక 2 or 3 days స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరినీ ఫాలో అవ్వమని చెప్పేసి యోగా అయితే చేయించేశారు. బాగుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ కాస్త చొరవ తీసుకొని ప్రతి 100 కుటుంబాలకి, లేకపోతే ఒక చిన్న ఒక చిన్న ఊరైతే అందులో ఒక సెంటర్ పెట్టేసి, లేకపోతే 200 కుటుంబాలకు గాను ఒక కోచ్ని అంటే యోగా ట్రైనర్ని మనకు ఇచ్చి, ఒక గురువుగారిని మనకిచ్చి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుంది, ప్రజలకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారు కూడా అవుతారు. సో ఇలా చేస్తే బాగుంటుంది మన ప్రభుత్వం అని దీని గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నాను, బట్ కుదరలా. ఇప్పుడు ఎందుకో కొంచెం ఫ్రీ అయితేను దీని గురించి మాట్లాడాలనిపించింది, మీ ముందు షేర్ చేశాను. నిజమే కదా, 100-200 కుటుంబాలకు గాను ఒక కోచ్ ఉండి మనందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవగాహనను కలిగిస్తే ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారు అవుతారు కదా. అలా చేస్తే ఎంత బాగుంటుంది కదా మన ప్రభుత్వం. నాకు ఈ థాట్ దగ్గర 10 years బ్యాక్ ఉండే, అది ఇప్పుడు నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఒకరోజు 2 రోజులు చేస్తే ఏమొస్తుందండి యోగా, చెప్పండి. ఒళ్ళు నొప్పులు ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఒళ్ళు నొప్పులు అవుతాయి ఆసనాలు చేయడం ద్వారా. దానివల్ల బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది జనాల్లో. ఏందబ్బా 2 రోజులు చేయించారు, అట్లా వంగమన్నారు, ఇట్లా వంగమన్నారు, అట్లా చేయమన్నారు, లాస్ట్కి చూస్తే హెల్త్ ఖరాబ్ అయ్యింది అని చెప్పేసి అదొక అపోహ వచ్చేస్తుంది. యోగా గురించి ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి బాగా తెలుసు, కానీ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారనమాట, ఏందబ్బా 2 రోజులు చేయించారు, 3వ రోజు తుస్సు. సో అలా కాకుండా ప్రభుత్వం అనేది చొరవ తీసుకొని మన భారతదేశ ప్రజల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో దాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ముందుకొస్తే బాగుంటుందనేది నా ఇంటెన్షన్. సో మీకు కూడా ఆలోచన కలిగింది అనుకుంటాను కదా. మొన్న జగన్ గారి ప్రభుత్వంలో 50 కుటుంబాలకు గాను ఒక వాలంటీర్ని పెట్టినట్టు 200 కుటుంబాలకు గాను ఒక యోగా టీచర్ని పెడితే ఎంత బాగుంటుంది కదా. అందరికీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. చూద్దాం ఏం చేస్తారో, బట్ మనం అనుకోవడం తప్ప ఏముంది. కానీ సాధ్యమైనంత వరకు చేస్తే బాగుంటుంది. ఏం చేస్తారో కూడా తెలియదు ప్రభుత్వం. దీన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. మరి మీరు కూడా కోరుకుంటున్నారు అనుకుంటున్నాను. నిజమేగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.